అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య. నేను ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నాను. పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ దీనికి 3 పార్ట్స్‌లో ఇవ్వచ్చు మనం. ఒకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది అండ్ డైటరీ చేంజెస్, వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పీసీఓడి పేషెంట్స్ దీంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. పీసీఓడిలో లీన్ పీసీఓఎస్ అని ఉంటుంది, ఒబీస్ పీసీఓఎస్ అని ఉంటుంది. ఓన్లీ లావుగున్న వారికే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది అనుకోవడం తప్పు. సన్నగా ఉన్న వారికి కూడా ఈ పీసీఓడి అనేది హార్మోన్ ప్రాబ్లం కాబట్టి సన్నగా ఉన్న వారికి కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బేస్డ్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ లీన్ పీసీఓడి అంటే సన్నగా ఉన్న వారిలో వచ్చిన పీసీఓడియా లేకపోతే లావుగా ఉన్న వారిలో వచ్చిన పీసీఓడియా అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఒకవేళ లావుగా ఉన్న వారైతే వాళ్ళకి వెయిట్ రిడక్షన్ అనేది అడ్వైస్ చేస్తాము. డైట్ చేంజెస్ ఇద్దరికి అడ్వైస్ చేస్తాము. బయట ఫుడ్ తినకూడదు, బేకరీ ఫుడ్, ఎక్కువ స్వీట్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. హెల్దీ డైట్ అంటే కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ తింటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ అది చేసుకుంటూ ఉండాలి. రెండోది మెడికల్ మేనేజ్మెంట్. మందులు ఇస్తాం. చాలా వరకు 50 to 60% ఆఫ్ ద పేషెంట్స్ కి అర్లీ స్టేజెస్ లో ఉంటే మనం మందులతోనే చాలా వరకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుంది. సో మెయిన్ గా ప్రాబ్లం ఏంటి? పీసీఓడికి ఫర్టిలిటీకి సంబంధం ఏంటంటే ఇలా ఎగ్స్ ఉన్నప్పుడు అవి మన బాడీలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎగ్ గ్రోత్ అనేది ప్రతి సైకిల్లో ఉండదు. పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. దీని వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో ఇది కంట్రోల్లోకి రావడానికి మనం మందులు అనేవి పెడతాం. సో దీంట్లో షుగర్ మెడికేషన్స్ కొన్ని యాడ్ చేస్తాము, విచ్ ఇస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ వెయిట్ లాస్ అండ్ ఆల్సో టు కరెక్ట్ ద పీసీఓడి ప్రాబ్లం. అదే కాకుండా మయోఇనెసిటాల్ అనే స్పెసిఫిక్ మెడికేషన్ యూస్ చేస్తాము. అది పీసీఓడిని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని తగ్గిస్తుంది. ఈ మందులకు అట్లీస్ట్ ఒక 2 to 3 months వాడిన తర్వాత కానీ పీసీఓడి అనేది మనకి కంట్రోల్లోకి రాదు. పీసీఓడి అనే ప్రాబ్లం ఒకసారి వచ్చిందంటే కంప్లీట్ గా ఎలిమినేట్ అవుతుంది అనడానికి లేదు. కానీ దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని ప్రయత్నాలు మనం చేస్తూ ప్రెగ్నెన్సీకి అయితే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. సో ఇలా పీసీఓడి ఉన్న వారికి 3వ రకమైన ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్జికల్ ట్రీట్మెంట్. ఒకవేళ మందులతో వాళ్ళకి కరెక్ట్ అవ్వట్లేదు అంటే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేస్తాం. ఓవరీస్ లో చిన్న చిన్న హోల్స్ అనేవి చేస్తాం అనమాట. సో వాటి వల్ల ఓవరీస్ అనేవి రెస్పాన్స్ బెటర్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని స్టడీస్ తెలిపాయి. ప్రాసెస్ అయిన తర్వాత పేషెంట్స్ ఐయుఐ ట్రీట్మెంట్ కి కూడా వెళ్ళొచ్చు. ఐయుఐ లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇన్ కేస్ ఇవి 2 మందులు గానీ ఈ సర్జికల్ ప్రొసీజర్ గానీ ఈ రెండిటి తర్వాత కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు అంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్. సో అసలు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, పేషెంట్ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దానికి ఫస్ట్ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, పేషెంట్ ప్రాబ్లం ఎంత సివియర్ గా ఉంది, దాన్ని బట్టి మనం అడ్వైస్ చేస్తాం ట్రీట్మెంట్ అనేది.